హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 9th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెన్ అలానే ఈషియన్ ఇద్దరు ఒకరినొకరు మీట్ అవుతున్నారు. ఈషియన్ నేరుగా చెన్ దగ్గరికి కోపంగా వెళ్లి, ఈ పని నువ్వు చేసావా లేక మీ మాస్టర్ చేశాడా అని అడుగుతున్నాడు. చెన్ కూల్ గా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదని అంటున్నాడు. క్రౌన్ ప్రిన్స్ దగ్గర స్టడీ కంపానియన్ గా వర్క్ చేస్తున్న నన్ను ఆ పదవి నుంచి తొలగించమని నువ్వు చెప్పావా? లేదు లేదు, ఖచ్చితంగా ఇది మీ మాస్టర్ పనే అయ్యుంటుంది. అతనికి ఆల్రెడీ మిలిటరీ ఫ్యామిలీస్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ ప్లేస్ లో ఉన్న మిలిటరీ నోబెల్స్ అందరినీ నాశనం చేయాలని అనుకుంటున్నాడు. మీరు చెప్పింది నిజమే, మా మాస్టర్ కి మీరంటే అస్సలా పడదు, కానీ ఈ ఐడియా అతనిది కాదు, నాది అని అంటున్నాడు. ఏం, నేను నీకేమన్యాయం చేశాను? ఎందుకు ఇలా చేశావు? నేను క్రౌన్ ప్రిన్స్ పక్కనుంటే తప్పేముంది అని అడుగుతున్నాడు. చెన్ వెంటనే ఈషియన్ వైపు చూస్తూ, క్రౌన్ ప్రిన్స్ పక్కన ఎవరైనా ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఉండడానికి వీల్లేదు. నువ్వు ముందే నిరాశతో జీవించే మనిషివి. నీలాంటి వ్యక్తి ప్రభావము క్రౌన్ ప్రిన్స్ పై పడకూడదు అనేసి చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఏంటి, నేను డిస్పరేట్ పర్సన్నా? నేను చాలా రోజుల నుండి క్రౌన్ ప్రిన్స్ దగ్గరే ఉంటూ అతని దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను. నేను ఆ శ్రమని వృధా చేయను. నేనేం చేయాలో నాకు బాగా తెలుసని అంటున్నాడు. ఇక్కడేమో అసిస్టెంట్ చెన్నుతో మాట్లాడుతూ, మీరు ఈషియన్ ని ఆ పదవి నుండి ఎందుకు తొలగించారని అడుగుతున్నాడు. ఆల్రెడీ మన రాజుగారికి సైనిక కుటుంబాల మీద పెద్దగా నమ్మకం లేదు. పైగా వాళ్ళెవరితోనూ క్లోజ్ గా ఉండాలని అనుకోరు. ఈ మధ్య క్రౌన్ ప్రిన్స్ మీద అటాక్ చేయడానికి వచ్చారు కదా, అప్పటి నుండి రాజుగారు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. త్వరలోనే మహారాజు మిలిటరీ కుటుంబాలపై కఠినంగా వ్యవహరించబోతున్నారు. అందుకే ఈషియన్ ని ఆ పదవి నుండి తొలగించాను. అది అతనికే మంచిదని అంటున్నాడు. అసిస్టెంట్ వెంటనే ఆశ్చర్యంగా, అంటే మీరు ఈషియన్ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతున్నారా అని అడుగుతున్నాడు. అవును, కానీ ఈ విషయం ఈషియన్ కి ఎప్పటికీ అర్థం కాదని అంటున్నాడు. కానీ మీరు ఈషియన్ వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? దానికి చెన్, సివిల్ అధికారులు మిలిటరీ కుటుంబాలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాయి, కానీ మన దేశానికి యోధులు ఎప్పుడు అవసరమవుతారు. ఈషియన్ వాళ్ళ నాన్న నిజంగా ఈ దేశానికి చాలా సేవ చేశారు. అతను నిజమైన యోధుడు, కాబట్టి నేను అతన్ని కాపాడగలిగినంత వరకు వాళ్ళని కాపాడుతూనే ఉంటానని అంటున్నాడు. ఇక మరోవైపు క్రౌన్ ప్రిన్స్ ఒంటరిగా కూర్చొని ఉన్నారు. అప్పుడు అసిస్టెంట్ అక్కడికి వచ్చి, ఈషియన్ ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తారు. మీకు ప్యాలెస్ లో బోర్ కొడుతుందని తెలిసి మీకోసం చాలా ఆట బొమ్మల్ని పంపించారని అంటున్నాడు. క్రౌన్ ప్రిన్స్ వెంటనే ఒక చిన్న స్మైల్ ఇస్తూ, ఇక అతను నా వెంట ప్యాలెస్ లో ఉండలేడు. అతనికి గుండె సమస్య ఉంది. నేను కూడా అతన్ని బలవంతం చేయలేను అనేసి ఆ గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాడు. అవన్నీ క్రౌన్ ప్రిన్స్ కి బాగా నచ్చినట్టు ఉన్నాయి. ఈషియన్ నన్ను నిజంగానే చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఇతర స్టడీ కంపానియన్స్ అందరూ నన్ను ఒక యజమానిలా చూస్తారు. నాకు చాలా బోర్ కొట్టేది, కానీ ఈషియన్ మాత్రము నన్ను ఒక నిజమైన స్నేహితుడిలా చూసేవాడు. నేను కూడా ఈషియన్ కు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ అసిస్టెంట్ ఈషియన్ దగ్గరకు వెళ్లి ఈషియన్ కి ఒక టోకెన్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాడు. దీన్ని క్రౌన్ ప్రిన్స్ ఇచ్చిరమ్మన్నారు. ఇది మీ దగ్గర ఉంటే మీరు ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఈస్ట్ ప్యాలెస్ లోకి ఎప్పుడైనా రావచ్చు. క్రౌన్ ప్రిన్స్ ని ఎప్పుడైనా మీట్ అవ్వచ్చని అంటున్నాడు. అది చూసి ఈషియన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడేమో చెన్ షువన్ చెన్నుని మీట్ అవుతున్నాడు. అంకుల్, ఈసారి నా ఎగ్జామ్స్ కి సాంగ్ మాస్టర్ ఎగ్జామినర్ గా రాబోతున్నారు. మీరు దీన్ని ముందే ఊహించి నన్ను అతని దగ్గరికి పంపించారు. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ అని అంటున్నాడు. చెన్ మాట్లాడుతూ, పర్లేదు, ఇంక నువ్వు నేర్చుకున్నదంతా ఎగ్జామ్ లో చూపించు, నువ్వు ఇంక బయలుదేరని చెబుతున్నాడు. అంకుల్, నేను మీతో ఇంకొక విషయం గురించి మాట్లాడాలి. నాకు ఇప్పుడే పెళ్లి సంబంధాలు చూడకండి, నా ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు ఆగండి అని అంటున్నాడు. చెన్ కాస్త అనుమానంగా, ఎందుకు, నువ్వు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నాడు. చెంగ్ షువన్ వెంటనే జిన్షావ్ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ పైకి మాత్రము, చాచా అలా కాదంకుల్, నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను అని అబద్ధం చెప్తున్నాడు. సరే నాతో రా, నిన్ను ఒక చోటికి తీసుకుని వెళ్తాను అనేసి చెన్ చెంగ్ షువన్ ని ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు చెంగ్ షువన్ బండిలో వెళ్తూ, లేదు లేదు, నేను అంకుల్ ఏదైతే చెప్తారో అదే చెయ్యాలి, నేను ఏ తప్పు చెయ్యకూడదు అని అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇది మీ లైఫ్ మ్యాటర్ కదా, బాగా ఆలోచించండి అని పనివాడు అంటున్నాడు. ఆ తర్వాత చెన్న అతన్ని ఒక సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఇది నీ ఒరిజినల్ ఫాదర్ యొక్క సమాధి అని అంటున్నాడు. ఆ మాటలు విని చెన్ షువన్ షాక్ అయిపోతున్నాడు. చెన్న నెమ్మదిగా అతనికి నిజం చెప్పడం మొదలు పెడుతున్నాడు. మీ నాన్న క్షమించలేని ఒక పెద్ద నేరం చేశాడు. అతను నది దొంగలతో కలిసి పనిచేశాడు. వాళ్ళకి నౌక దారి చూపించాడు. అందువల్ల ఆ నౌక మునిగిపోయింది. 100 మందికి పైగా సైనికులు చనిపోయారు. అందువల్ల రాజుగారు అతనికి మరణ శిక్ష విధించారు. కాబట్టి నేను అతని బాడీని కూడా రికవర్ చేయలేకపోయాను. అతని గుర్తుగా మిగులున్న కొన్ని వస్తువులతో ఇలా ఊరికి దూరంగా ఈ సమాధిని కట్టానని చెబుతున్నాడు. ఆ మాటలు విని చెంగ్ షువన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ మీరు మా నాన్న దొంగలతో పోరాడుతూ చనిపోయాడని చెప్పారు. అలానే అతను మిమ్మల్ని కాపాడానని కూడా చెప్పారు. అందుకే నన్ను అడాప్ట్ చేసుకుని పెంచుతున్నారని చెప్పారు కదా అని అడుగుతున్నాడు. అవును,
మీ నాన్న నా ప్రాణాలు కాపాడిన మాట అయితే నిజమే. మీ నాన్న మరణించిన రోజు రాత్రే మీ అమ్మ కూడా ఆత్మహత్య చేసుకుంది. నువ్వు ఒక్కడివే మిగిలిపోయావు. అందుకే నిన్ను నా ఇంటికి తీసుకొని వచ్చాను. నిన్ను నేను దత్తత తీసుకున్నాను అని చెబుతున్నాడు. ఆ మాటలు విని చెన్షువాన్ సైలెంట్ గా నిల్చుంటున్నాడు. అతని చేతులు మాత్రం వణికిపోతున్నాయి. కాసేపటి తర్వాత మీరు నన్ను యూ కుటుంబంలోని అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలి అనుకోవడానికి కారణం ఇదేనా అని అడుగుతున్నాడు. అవును, మిస్టర్ యూకి ఈ రహస్యం తెలుసు. అతని కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ రహస్యం బయటకు వచ్చే అవకాశమే లేదు. నువ్వు త్వరలో ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకుంటావని నాకు నమ్మకం ఉంది. అలా జరిగితే అందరూ నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. నీ గతాన్ని కూడా తవ్వుతారు. అప్పుడు ఈ రహస్యాన్ని దాచడం కష్టమవుతుంది. మిస్టర్ యూకి నువ్వంటే చాలా ఇష్టము. అతని కూతురు వాన్షు కూడా నిన్ను ఇష్టపడుతుంది. అందుకే ఎగ్జామ్స్ కి ముందే ఈ పెళ్లి జరిపించాలని అనుకున్నాము. కానీ ఇప్పుడు నీకు ఎలాగో నిజం మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఫైనల్ డెసిషన్ నీదే. యూ కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ రహస్యాన్ని కాపాడుకుంటావా, లేక ఈ పెళ్లిని రిజెక్ట్ చేసి తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వే డైరెక్ట్ గా ఫేస్ చేసుకుంటావా అని అడుగుతున్నాడు. కానీ చెంగ్షువాన్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతున్నాడు. ఇక మరోవైపు మన జిన్షా ఒక గాలిపటాన్ని తీసుకుని చెంగ్షువాన్ ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అలా ఎవరైనా గాలిపటాన్ని ఎగరేస్తే వాళ్ళు వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసినట్టు మీనింగ్ అంట. పనమ్మాయి ఆశ్చర్యంగా, మేడం ఈ గాలిపటాన్ని మీరు నిజంగానే చెంగ్షువాన్ కి ఇవ్వబోతున్నారా? ఇలా చేస్తే మీ ఫీలింగ్స్ ని డైరెక్ట్ గా చెప్పేయడమే అవుతుంది కదా అని అంటుంది. జిన్షా నవ్వుతూ, అవును, నేను నా ఫీలింగ్స్ ని డైరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నాను. అప్పుడే అతని ఫీలింగ్స్ ఏంటో నాకు కూడా తెలుస్తుంది. ఇలా రోజు ఊహించుకుంటూ బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఒకసారి అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది. పైగా అతనికి కూడా నేనంటే ఇష్టమే అనుకుంటా. లేకపోతే బర్త్డే రోజు అతను నన్నెందుకు మీట్ అవుతాడు? ఇక్కడేమో గూలాన్ రానా ఇద్దరు కలిసి జిన్షా బండిని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక అదే సమయంలో జిన్షా బండి దిగి ఆ గాలిపటాన్ని ఎగరేస్తుంది. ఇక ఆ బ్రిడ్జ్ కి ఆపోజిట్ సైడ్ లో చెన్షువాన్ తన బండి నుండి కిందికి దిగుతున్నాడు. గూలాన్ అది గమనించి, చూసావా చెన్షువాన్ వచ్చేసాడు, నేను నీకు ముందే చెప్పాను కదా, పద వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి రానాని అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది. అంతలో మాస్టర్ అటు చూడండి, జిన్షావ్ మీకోసం గాలిపటం ఎగరేస్తుందని చెబుతున్నాడు. చెంగ్ అక్కడే నిలబడి సైలెంట్ గా జిన్షావ్ నే చూస్తూ ఉన్నాడు. అతనికి ఎందుకో కాస్త బాధగా ఉంది. వెంటనే తన అసిస్టెంట్ తో, నేను ఈ రోజు తనను మీట్ అవ్వడానికి వెళ్ళలేను, దీన్ని జిన్షావ్ కి ఇచ్చేయని చెప్పి అతనికి ఒక కవర్ ఇస్తున్నాడు. కానీ మీరే కదా తనని మీట్ అవుతానని చెప్పారని పనివాడు అడగడంతో, లేదు ఇంక నేను తనని మీట్ అవ్వలేను, చెప్పేది అర్థం చేసుకో అని అంటున్నాడు. ఇక జిన్షావ్ ఏమో ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఆయన ఇంకా ఎందుకు రాలేదని అడుగుతుంది. ఇక గూలాన్ రానాతో, చూసావా జిన్షావ్ నిజంగానే చెన్షువాన్ ని మీట్ అవ్వడానికి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తన పరువు పోతుంది. అలానే తను ఇంకా మన మీద పెత్తనం చలాయించలేదని చెబుతుంది. కానీ రానా దానికి ఒప్పుకోవడం లేదు. అక్క దయచేసి అలా చెయ్యకు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఎంతైనా తను మన అక్కే, తన పరువు పోతే మన కుటుంబ పరువు కూడా పోతుంది అని చెప్పడంతో, సరే ఓకే నేను మా అమ్మతోనన్నా చెప్తాను అని గూలాన్ అంటుంది. కావాలంటే నువ్వు ఈ విషయం గురించి ఎవరికైనా చెప్పు, కానీ మీ అమ్మకు మాత్రం చెప్పకు. మీ అమ్మ అలానే ఆ నాని కలిసి జిన్షావ్ పెళ్లి విషయంలో ఎన్నెన్ని పనులు చేశారో నాకు బాగా తెలుసు. మీ అమ్మ చెడ్డవాళ్ళు, కానీ నువ్వు అలా కాదు, నువ్వు చాలా మంచిదానివి. కాబట్టి ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పకు అని అంటున్నాడు. ఏరా మీ అక్క మీద నీకు అంత ప్రేమ ఉందా? ఈ విషయం నేనే తెలుసుకోలేకపోయాను అని చెప్పి గూలాన్ అలిగి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక చెన్షువాన్ వాళ్ళ అసిస్టెంట్ జిన్షావ్ దగ్గరికి వెళ్లి జిన్షావ్ ని విష్ చేస్తున్నాడు. ఈ రోజు మా మాస్టర్ రాలేరంట, ఈ గిఫ్ట్ ని మీకు ఇవ్వమని చెప్పారని చెప్పి ఆ గిఫ్ట్ ని ఇస్తున్నాడు. ఇప్పుడు జిన్షావ్ ఆ కవర్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంది. చూస్తే అందులో తను రాసిన లెటర్స్ అన్ని ఉన్నాయి. వాటిని చూడగానే జిన్షావ్ కి అర్థమైపోతుంది, అతను నా ఫీలింగ్స్ ని నాకు తిరిగిచ్చేశాడని చెబుతుంది. పనమ్మాయి బాధగా, ఆయన మీతో ఆటలాడుతున్నారా అని అడుగుతుంది. జిన్షావ్ మాత్రం బాధపడుతూ, ఆయన ఏం ఆలోచిస్తున్నాడో అది ఆయన ఇష్టము, నేను మాత్రం నా మనసులోని ఫీలింగ్స్ ని నిజాయితీగా చెప్పడానికి ట్రై చేశాను. ఆయన రావడము రాకపోవడము ఇంకా ఆయన ఇష్టము, కానీ నేను అట్లీస్ట్ ట్రై చేశాను. దీని గురించి ఫ్యూచర్ లో ఇంకా బాధపడను అని అంటుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా జిన్షావ్ దిగులుగానే ఉంది. అంతలో పని మనిషి కొత్త నగలు తీసుకొని వచ్చి, త్వరలో న్యూ ఇయర్ రాబోతుంది, ఇవన్నీ మీ అమ్మ పంపించారని అంటుంది. జిన్షావ్ అందులో నుండి ఒక కమ్మల సెట్ తీసి పనమ్మాయికి ఇస్తుంది. ఇది నీకు చాలా అందంగా ఉంటుంది, వేసుకోమని చెబుతుంది. అలానే ఈ బ్యాంగిల్ దానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, దీన్ని కూడా వేసుకో అని చెబుతుంది. కానీ పనమ్మాయి వద్దని చెప్పడంతో జిన్షావ్ తనే స్వయంగా తనకి తొడుగుతుంది. ఆ తర్వాత జిన్షావ్ కిటికీ బయట చూస్తూ, నాకు అమ్మమ్మ బాగా గుర్తుకొస్తున్నారు, ఈ న్యూ ఇయర్ కి మనం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటుంది. ఇక్కడేమో చెన్ తన మాస్టర్ ని మీట్ అవ్వడానికి వస్తున్నాడు. కానీ అతనేమో చాలా బిజీగా ఏదో రాసుకుంటూ ఉన్నాడు. చెన్ అతన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడే వెయిట్ చేస్తున్నాడు. సాయంత్రం అవుతుంది. అయినా చెన్ అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఉదయం నుండి సాయంత్రం దాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత మాస్టర్ అతన్ని గమనించి, నువ్వెప్పుడొచ్చావు, ఒకసారి పిలవచ్చు కదా అని అంటున్నాడు. చెన్ కూల్ గా,
నేను వచ్చి కాసేపే అయింది మాస్టర్, మీరు మీ వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదని అంటున్నాడు. మాస్టర్ మాట్లాడుతూ త్వరలో న్యూ ఇయర్ రాబోతుంది, మన తరపున మనం ప్రజల కోసం ఏమైనా చెయ్యాలి అని అంటున్నాడు. దానికి చెన్ వెంటనే గ్రామాల్లో చాలా కళలున్నాయి, వాటిలో కొన్నిటిని రాజధానిలో కంప్లీట్ గా నిషేధించారు. దేశం నలుమూలల నుండి కళాకారులను పిలిపించి డ్రాగన్ డాన్స్లు, నృత్యాలు, అలానే కొన్ని నాటకాలు, ముఖ్యంగా ఐరన్ ఫైర్ వర్క్స్ జరిపిస్తే బాగుంటుంది. ప్రజలు వాటిని బాగా ఇష్టపడతారు. ఓకే, నీ ఐడియా చాలా బాగుంది, కానీ దీన్ని మన టీం తరపున చెయ్యకు, రాజుగారి పేరు మీద చెయ్యండి, అప్పుడు ప్రజలందరూ చాలా సంతోషిస్తారని చెబుతున్నాడు. ఓకే మాస్టర్, అలానే చేస్తాము, థ్యాంక్స్ అని చెప్పేసి చెన్న అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక న్యూ ఇయర్ రోజు రాత్రి రానే వచ్చింది. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. కానీ జిన్షా వాళ్ళ అమ్మ మాత్రము దగ్గుతూనే ఉన్నారు. ఇంతసేపు బానే ఉన్నారు, సడన్ గా ఏమైందని అందరూ అడుగుతున్నారు. ఇక నాన్న వెంటనే కాన్క్యూబన్ వైపు చూస్తూ, నువ్వెందుకలా నిలబడుకుని ఉన్నావు, ఈ రోజు న్యూ ఇయర్, నువ్వు కూడా వచ్చి కూర్చో అని పిలుస్తున్నాడు. కానీ కాన్క్యూబన్ అలా అందరి ముందు డైనింగ్ టేబుల్ లో కూర్చోకూడదంట. ఇంకా నాన్న కాన్క్యూబన్ ని పిలవడంతో ఇంకా అమ్మకు వేరే దారి లేక తను కూడా ఒప్పుకుంటున్నారు. ఆమె అక్కడ కూర్చోవడం జిన్షావుకి మాత్రం అస్సలా నచ్చడం లేదు. ఒకవైపు నాన్న రానాకి కొసరి కొసరి వడ్డిస్తున్నాడు, అలానే ఇంకొక వైపు గూలానికి వాళ్ళ అమ్మ తినిపిస్తూ ఉంది. అవన్నీ చూడగానే జిన్షావుకి వాళ్ళ అమ్మమ్మ గుర్తుకు వస్తుంది. ఇంతకు ముందు వాళ్ళ అమ్మమ్మ జిన్షావుకి కొసరి కొసరి తినిపించేవాళ్ళంట. అదంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంది. అంతలో అమ్మ, జిన్షావ్ నీకు ఈ మీట్ బాల్స్ అంటే చాలా ఇష్టం కదా, బాగా తిను అని పెడుతున్నారు. జిన్షావ్ కూడా దాన్ని హ్యాపీగా తింటుంది. నేను చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను, నువ్వు ఈ మధ్య బాగా దిగులుగా ఉంటున్నావు, ఏమైంది, ఎందుకలా ఉన్నావని అడుగుతున్నారు. అంతలో గూలాన్ రానా పైకి లేచి బయట క్రాకర్స్ పేలుస్తున్నారు, పద వెళ్లి చూద్దామని వెళ్తున్నారు. అమ్మ వెంటనే, జిన్షావ్ నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు, కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది, ఇక పాత బాధలన్నీ ఇక్కడే వదిలేసి ఆనందాన్ని మాత్రమే తీసుకుని వెళ్ళాలి అని చెప్పడంతో ఓకే అమ్మ అనేసి జిన్షావ్ కూడా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇంకా రూమ్ కు వెళ్లిన తర్వాత అమ్మకి దగ్గు ఎక్కువైపోతుంది. అంతలో పనావిడ మెడిసిన్ తీసుకుని వచ్చి ఇస్తూ, ఇన్ని రోజులు మీరు బానే ఉన్నారు, సడన్ గా ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇలా దగ్గుతున్నారని అడుగుతుంది. ఈ మధ్య చల్లగాలికి తిరిగాను, అందుకే దగ్గు కాస్త పెరిగింది అనేసి ఆ మెడిసిన్ ని తాగుతున్నారు. కానీ ఆ మెడిసిన్ తాగాక దగ్గు ఇంకాస్త ఎక్కువైపోతుంది. కర్చీఫ్ అంతా రక్తంతో తడిసిపోతుంది. అది చూసి పనావిడ భయపడిపోయి నేను వెంటనే డాక్టర్ ని పిలిపిస్తానని అంటుంది. వద్దొద్దు, అలా చేయకు, న్యూ ఇయర్ రోజు డాక్టర్ ని పిలిపిస్తే పిల్లలందరూ అప్సెట్ అయిపోతారు, పైగా ఇది జిన్షావుకి మొదటి న్యూ ఇయర్ కాబట్టి తన ఆనందాన్ని పాడు చేయకూడదు, ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే, తర్వాత చూసుకుందామని అమ్మ అంటున్నారు. ఇక్కడేమో ఒక పనమ్మాయి నేరుగా కాన్క్యూబన్ దగ్గరికి వెళ్లి, జిన్షావ్ వాళ్ళ అమ్మకి దగ్గు ఎక్కువైపోయింది, నోట్లో నుండి రక్తం వస్తుందంట, కానీ ఆవిడ డాక్టర్ ని పిలవడానికి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్లిపోయాక నాని కాన్క్యూబన్ తో మాట్లాడుతూ, మేడం నేనే ఆవిడ తాగే మెడిసిన్ లో ఒక మెడిసిన్ ని కలిపానని అంటుంది. ఆ మాటలు విని కాన్క్యూబన్ షాక్ అయిపోతుంది. ఎందుకు అలా చేశావని గట్టిగా అడుగుతుంది. మేడం కాస్త నెమ్మదిగా మాట్లాడండి, నాకు వేరే దారి కనిపించలేదు, పెద్ద మేడం నిజంగా అనారోగ్యంగా ఉంటేనే ఈ ఇంటి వ్యవహారాలన్నీ మీ చేతికి వస్తాయి, లేకపోతే మన పరిస్థితి ఎప్పటికీ మారదు, నేను ఇదంతా మీకోసమే చేశానని అంటుంది. ఇక మరోవైపు బయట పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. చెన్ను కూడా అక్కడికి వస్తున్నాడు. అప్పుడే ఒక అధికారి అతన్ని చూసి, మిస్టర్ చెన్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తున్నాడు, నేను పై అంతస్తులో ఒక గది తీసుకున్నాను, పైకి వచ్చి లాంతర్ షో చూడండి, ఇక్కడ జనాల్లో తోసుకుంటూ ఉండాల్సిన పని లేదు అని పిలుస్తున్నాడు. కానీ చెన్న తనతో కూల్ గా మాట్లాడుతూ, లేదు నేను తర్వాత వస్తానని చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఎవరు గుర్తుపట్టకూడదు అనుకొని ఇద్దరు ఫేస్ కి మాస్క్ వేసుకుంటున్నారు. ఇక అదే సమయంలో జిన్షావ్, రానా, అలానే గూలాన్ అందరూ బయటే తిరుగుతున్నారు. మనం ఇటువైపు వెళ్దాం పదా అనేసి జిన్షావ్ పనమ్మాయిని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతుంది. ఇక ఇక్కడేమో గూలాన్ మాత్రం ఒంటరిగా ఉంది. ఈ రానా ఎక్కడికి వెళ్ళాడో ఏమో అర్థం కావలేదు అనుకొని తను కూడా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక రానా అక్కడే సీక్రెట్ గా దాక్కొని అదంతా చూస్తూ ఉన్నాడు. అమ్మయ్య, మా ఇద్దరక్కల దగ్గర నుండి తప్పించుకున్నాను అనుకుని అతను ఎక్కడికో వెళ్తున్నాడు. ఈ రోజు మీరు రాననుకున్నాను అని ఒక అతను అంటుంటే, న్యూ ఇయర్ రోజని మీరందరూ ఏమైనా రెస్ట్ తీసుకుంటున్నారా, నేను మాత్రం ఎందుకు రెస్ట్ తీసుకోవాలి అనేసి అతను అక్కడి నుండి ఒక సీక్రెట్ హాల్లోకి వెళ్తున్నాడు. ఇక మరోవైపు ఈషియన్ కూడా బయటే తిరుగుతున్నాడు. మీరే కదా క్యాపిటల్ సిటీలో అమ్మాయిలు ఎక్కడికి వెళ్తారో అడిగారు, అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చానని పనివాడు చెప్పడంతో ఈషియన్ అతన్ని ఉరిమి చూస్తున్నాడు. అప్పుడే ఈషియన్ ఎదురుగా జిన్షావ్ ని చూస్తున్నాడు. జిన్షావ్ అని మెల్లగా పిలుస్తున్నాడు. జిన్షావ్ వెంటనే ముఖం తిప్పుకొని అక్కడి నుండి పారిపోతుంది. ఏంటి మిమ్మల్ని చూసి కూడా పట్టించుకోకుండా పారిపోతుందని అసిస్టెంట్ అడుగుతున్నాడు. అమ్మయ్య, ఎలాగో వాడి దగ్గర నుండి తప్పించుకొని వచ్చేసామని జిన్షావ్ అనుకుంటుంది. అప్పుడే ముందు నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. ఐరన్ ఫైర్ వర్క్స్, పద చూద్దామని అంటుంది. ఇక ఆపోజిట్ లో నిలబడుకొని చెన్ను కూడా ఆ ఫైర్ వర్క్స్ ని చూస్తూ ఉన్నాడు. ఫైర్ వర్క్స్ చాలా బాగున్నాయి కదా అనుకొని జిన్షావ్ పక్కనే ఉన్న స్టేజ్ మీదకి ఎక్కుతుంది. ఇంకా అక్కడికి చెన్షువాన్
అలానే గూరాంగ్ కూడా వచ్చినట్టు ఉన్నాడు. చెన్షువాన్ దిగులుగా ఉండడం చూసి గూరాంగే తనని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ ఫైర్ వర్క్స్ అన్ని చూస్తుంటే జిన్షావుకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తుకొస్తుంది. అక్కడున్న ప్రజలందరూ ఆ ఫైర్ వర్క్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెబుతున్నారు. ప్రజలందరూ అలా చాలా సంతోషంగా ఉండడం చూసి చెన్ను కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. మాస్క్ రిమూవ్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు. అంతలో జిన్షావ్ అతన్ని గమనించి అది చెన్నే కదా, ఆయన ఇక్కడేం చేస్తున్నారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంది. అంతలో కాళ్ళు జారి వాటర్ లో పడిపోతుంది. ఎవరో వాటర్ లో పడిపోయారు అని చెప్పడంతో చెన్ వెంటనే మాస్క్ వేసుకుని జిన్షావ్ ని కాపాడడానికి వాటర్ లో దూకుతున్నాడు. అక్కడెవరో వాటర్ లో పడిపోయారు అనుకుని ఈషియన్ కూడా అక్కడికి వస్తున్నాడు. అంతలో చెన్ నీళ్ళల్లో దూకి జిన్షావ్ ని కాపాడడానికి వెళ్తున్నాడు. కానీ జిన్షావ్ కి అంతలో పాత విషయం ఒకటి గుర్తుకు వస్తుంది. ఇంతకు ముందు తను వాటర్ లో పడిపోయినప్పుడు కాపాడింది చెంగ్షువాన్ కాదు, చెన్ అని తనకి అర్థమవుతుంది. నేనే ఇన్ని రోజులు నన్ను కాపాడింది చెంగ్షువాన్ అని తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నన్ను కాపాడింది చెన్ అని అనుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత చెన్ తనని కాపాడి బయటకు తీసుకుని వస్తున్నాడు. అతను మాస్క్ వేసుకుని ఉండడం వల్ల అతన్ని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ ఈషియన్ అక్కడే నిలబడుకుని అదంతా చూస్తూ ఉన్నాడు. జిన్షావ్ ని కాపాడింది ఎవరు అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. అంతలో చెన్ వాళ్ళ అసిస్టెంట్ మాస్క్ లేకుండా అక్కడ ఉండడం గమనించి జిన్షావ్ ని కాపాడింది చెన్ననే అని కనిపెట్టేస్తున్నాడు. వెంటనే చెన్నని ఉరిమి చూడడం మొదలు పెడుతున్నాడు. ఇక్కడేమో మన హీరో తన కోట్ ని తీసి జిన్షావ్ కి కప్పుతున్నాడు. జలుబు చేస్తది, త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్పడంతో ఓకే అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. వీడు ఇక్కడికి కూడా వచ్చేసాడా అని అనుకుంటూ ఈషియన్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో మన జిన్షావ్ ఇంటికి వచ్చిన తర్వాత పనమ్మాయితో మాట్లాడుతూ నన్ను ఆ రోజు మా ఊర్లో కాపాడింది చెన్ననే, అలానే ఇప్పుడు నన్ను కాపాడింది కూడా చెన్ననే అని అంటుంది. అయితే ఇప్పటిదాకా చెన్ మిమ్మల్ని ముచ్చటగా 3 సార్లు కాపాడారు, ఆయన సూపర్ కదా అని అంటుంది. అవును, కానీ ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇక మరోవైపు చెన్ తన గదిలో కూర్చొని ఏదో ఒక చిత్రాన్ని గీస్తున్నాడు. అతను గీసిన చిత్రం సేమ్ జిన్షావ్ లానే కనిపిస్తుంది. ఆమె ముఖం తన మనసులో ఎంత బలంగా ముద్రపడిందో చూసి అతనే షాక్ అయిపోతున్నాడు. వెంటనే అసిస్టెంట్ ని పిలిచి జిన్షావ్ ని ఇక్కడికి పిలిపించు అని అంటున్నాడు. కానీ వెంటనే లేదు లేదు పిలవకు, వద్దు అని అంటున్నాడు. చెన్నుకేమో కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. ఒకవేళ ఇదే ప్రేమై ఉంటుందా అనుకుని ఆ బొమ్మను చూసి నవ్వుకుంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.